హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరిని కూడా కన్ఫ్యూజ్ చేసే ఒక 3 వర్డ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇవి మ్యాక్సిమం అందరికీ కూడా డౌట్ ఉంటుందన్నమాట. చూద్దాం. ఈరోజు మన టాపిక్ హువా, హుయే, హుయి. వీటిని ఎలా ఉపయోగించాలి అనేది చూడబోతున్నాం. ముందుగా దీనిని వేరియస్ వేస్లో యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఈ హువా, హుయే, హుయేని పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, పాస్ట్ టెన్స్లో ఏదైనా ఒక పని జరిగింది, అయ్యింది అని చెప్పడానికి ఉపయోగిస్తాం. చూద్దాం చాలా క్లియర్గా ముందు మనం నేర్చుకోబోతున్నాం. అదే ఏదైనా ఒక జరుగుతూ ఉన్న పని గురించి చెప్పడానికి కూడా ఈ హువా, హుయే, హుయేని యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అలాగే వీటిని ఒక విశేషణంగా యూజ్ చేస్తాం, అలాగే క్రియా విశేషణంగా కూడా యూజ్ చేస్తాం. అంటే యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం, యాడ్వర్బ్గా యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న స్థితి గురించి చెప్పేటప్పుడు కూడా ఈ హువా, హుయే, హుయేలు ఉపయోగిస్తాం. చూసారా? అంటే ఇన్ని యూసేజెస్ ఉన్నాయి కాబట్టి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందుకే కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. అవి చాలాసార్లు వచ్చేస్తున్నాయి. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం వీటి అర్థం ఏంటి ఎగ్జాక్ట్గా అని తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన్నమాట జనరల్గా. ఓకేనా? కాబట్టి వీటి గురించి చాలా క్లియర్గా నేర్చుకుందాం. ఎక్కడ కూడా ఈ హువా, హుయే, హుయి గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు దొరకదు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓకే, ముందుగా హోనా. ఈ హోనా అనే వర్బ్ హిందీలో హోనా అనే వర్బ్ ఉంది. ఈ హోనా అంటే అర్థం ఏంటంటే ఏదైనా అవ్వడం లేదా ఏదైనా జరగడం అవ్వడం అనే అర్థాల్లో హోనా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ హోనాకి ప్రజెంట్ ఫామ్స్ ఉంటాయి. ప్రజెంట్ ఫామ్స్ ఏంటి అంటే హూ, హో, హై, హైలు. ఓకే, అలాగే ఆ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ ఫామ్ ఉంటుంది. అంటే ప్రజెంట్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫామ్ వచ్చేసరికి హూ, హో, హై, హై అనమాట. అలాగే ప్రజెంట్లో వర్బ్ ఫామ్ వచ్చేసరికి అంటే ఏదైనా పని జరుగుతుంది అని చెప్పడానికి హోతా, హోతే, హోతి అంటాం. అర్థమైందా? అలాగే పాస్ట్లో వచ్చేసరికి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫామ్ వచ్చేసరికి థా, థే, థీలు. ఓకే, అలా కాకుండా ఏదైనా పని జరిగింది అని చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హువా, హుయే, హుయిలు ఉపయోగిస్తాం అనమాట. అర్థమైందా? అలాగే ఫ్యూచర్ ఫామ్స్ ఉంటాయి. అదేంటది? హోవుంగా, హోవుంగి, హోవోగే, హోవోగి, హోగా, హోగి, హోంగే, హోంగి. ఇవన్నీ కూడా హోనా యొక్క ఫామ్స్ అనమాట. వీటినే ఇంగ్లీష్లో మనం బీ ఫామ్స్ అంటాం. బీ అనే వర్బ్ ఉంటుంది, ఆ బీకి ఉండే ఫామ్స్ అనమాట. అర్థమైందా మీకు? సో అలాగే వీటినే మనం ఇంగ్లీష్లో బీ ఫామ్స్ అంటాం. ఓకే, బీ యొక్క రూపాలు అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఎనీవే ఏదైనా కూడా చూడండి, ఈ హోనా అనే వర్బ్ ఏదైతే ఉందో ఈ హోనాకి పాస్ట్ ఫామ్ వస్తారో చూడండి. ఓకే, హువా, హుయే, హుయి. హువా, హుయే, హుయి. దీన్ని ఇంగ్లీష్లో హ్యాపెండ్ అంటాం అనమాట. హ్యాపెండ్ జరిగింది, ఏదైనా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది. టుక్ ప్లేస్ అంటాం, టుక్ ప్లేస్. ఓకే, సో ఇలా మనం చెప్పేటప్పుడు హువా, హుయే, హుయిలు హిందీలో యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ 3 ఉన్నాయి కదా సార్, ఈ మూడిట్లో ఏది ఎప్పుడు యూజ్ చేస్తాం అని మీరు అడిగినట్టయితే హువా వచ్చేసరికి పుంలింగ ఏకవచనానికి ఉపయోగిస్తాం. ఏంటది? పుంలింగ ఏకవచనం అంటే మాస్కులైన్ జెండర్ సింగులర్ అనమాట. మాస్కులైన్ జెండర్ సింగులర్ నౌన్స్కి యూజ్ చేస్తాం. అంటే ఎవరైనా ఒక పురుషుడి గురించి మాట్లాడుతున్నా, లేదా హిందీలో వచ్చేసరికి ఏంటంటే న్యూట్రల్ జెండర్ ఉండదు, ఓన్లీ మాస్కులైన్ జెండర్ ఉంటుంది, ఫెమినైన్ జెండర్ ఉంటుంది. ఈ రెండే ఉంటాయి. అంటే ఏ వస్తువు గురించి మాట్లాడినా, ఏ జంతువు గురించి మాట్లాడినా మనం ఆ పేరుని పుల్లింగులో కానీ స్త్రీలో కానీ తీసుకోవాలి. ఓకే, కాబట్టి అలా ఏ వస్తువు గురించి మాట్లాడినా, జంతువు గురించి మాట్లాడినా, పక్షి గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా కూడా అది పుల్లింగ్ అయి ఉంటే, ఓకే, హిందీలో ఆ శబ్దం పుల్లింగ్ అయి ఉంటే ఆటోమేటిక్గా మనం ఈ హువా అనేది యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. కామ్ పూరా హువా. చూడండి ఇక్కడ కామ్ పని, పూరా హువా అంటే పూర్తయింది, పని పూర్తయింది. కామ్ పని, పూరా హువా. ఇక్కడ కామ్ అనేది ఏంటంటే పుంలింగ శబ్దం అన్నమాట. కాబట్టి హువా వచ్చింది. ఏమైంది? పని అయింది. పని అనేది హిందీలో పుంలింగ శబ్దం. ఓకే, మాస్కులైన్ జెండర్ అనమాట. ఓకే, ఇది ఎలా తెలుస్తుంది సార్ మనకి? పని అనేది పుంలింగ శబ్దం ఎలా తెలుస్తుంది మనకంటే జనరల్గా ఏవైనా డిక్షనరీస్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా డిక్షనరీలో ఆ పదానికి ప్రక్కనే అది పుల్లింగ, స్త్రీలింగ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, అలా డిక్షనరీ రిఫరెన్స్ తీసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు మనం యూజ్ చేసేవి ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ డిక్షనరీ మీరు సోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు
మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక డిక్షనరీ అందుబాటులో ఉంది. ఓకే, ఇది ట్రై లాంగ్వేజ్ డిక్షనరీ అనమాట. మీరు తెలుగు నుంచి హిందీకి కానీ, హిందీ నుంచి తెలుగుకి కానీ, ఓకే, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి కానీ, ఇంగ్లీష్ నుంచి హిందీకి కానీ, ఈ 3 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా కూడా మీరు అర్థాలు తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ పనిని హిందీలో ఏమంటారో తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు. ఇక్కడ పని అని చెప్పేసి టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఆ పనిని హిందీలో ఏమంటారో వచ్చేస్తుంది అనమాట. పనిని హిందీలో కామ్ అంటారు. ఇక్కడ చూసారా బ్రాకెట్లో ఎం అని ఉంది, అంటే ఇది మెయిల్ జెండర్ అనమాట, అంటే పుంలింగ శబ్దం. ఓకేనా, కామ్ అనేది ఏంటి, పుంలింగ శబ్దం కాబట్టే సో ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, ఏదైనా ఒక వర్డ్కి మీకు అది పుంలింగ స్త్రీలింగ తెలియకపోతే మన డిక్షనరీ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఈ డిక్షనరీకి సంబంధించిన పేజ్, ఈ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్కి సంబంధించిన లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. లింక్ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ప్రతిరోజు మీకు చాలా బాగా, అంటే హిందీ మీరు టీచర్ అయినా లేదా మీరు హిందీ నేర్చుకుంటున్న స్టూడెంట్ అయినా, ఓకే, మీరు హిందీ మాట్లాడుతున్న ఒక ప్రొఫెషనల్గా మాట్లాడాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డిక్షనరీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మీరు తెలుగులో మీకు ఏదైనా పదం తెలిస్తే చాలు, దాన్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు హిందీ పదాలని ఇక్కడ చెప్తూ ఉంటుంది ఇది. ఓకే, సో మీరు ఎక్కడున్నా కూడా మీ మొబైల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీకు ఇంటర్నెట్ ఉంటే చాలు, ఇంటర్నెట్ మొబైల్ ఉంటే చాలు. ఓకే, సో ఆ విధంగా చూడండి, పనిని మనం పుంలింగం తెలుసుకున్నాం కదా. కామ్ పూరా హువా అంటే పని పూర్తయింది. అక్కడ హువా ఎందుకు వచ్చిందంటే కామ్ పుంలింగ్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఉసే బుకార్ హువా. ఉసే అతనికి, బుఖార్ అంటే జ్వరం అనమాట. బుకార్ హోనా అంటే జ్వరం రావడం, బుకార్ హోనా అంటే జ్వరం రావడం. ఓకే, బుకార్ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళేసరికి జ్వరం వచ్చింది అంటే బుకార్ హువా అని చెప్పొచ్చు అనమాట. బుకార్ హువా. ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. జ్వరాన్ని అతను జ్వరం వచ్చింది అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే, జ్వరం, ఓకే, జ్వరాన్ని హిందీలో ఏమంటారు, జ్వరాన్ని హిందీలో ఏమంటారని మీరు సెర్చ్ చేసినట్టయితే చూడండి, జ్వరాన్ని బుఖార్ అంటారని. ఓకే, అది పుంలింగ శబ్దం అని ఇక్కడ బ్రాకెట్లో చూపిస్తుంది. ఇది అది పుంలింగ శబ్దం అని బ్రాకెట్లో చూపిస్తుంది, చూసారా. సో ఇలా మీరు జెండర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక జనరల్ వర్డ్స్ యొక్క జెండర్ని ఐడెంటిఫై చేయడానికి ఈ డిక్షనరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీనింగ్ తెలుసుకుని జెండర్ని తెలుసుకోవడానికి. అదేవిధంగా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ కూడా ఇస్తాం. ఇక్కడ ఇంగ్లీష్ డిస్క్రిప్షన్ ఉంటుంది, హిందీ డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే కరెక్టా కాదు అసలు ఆ వర్డ్ ఆ డిక్షనరీ ఇచ్చిన వర్డ్ మీరు అనుకున్న ఆ సెన్స్లో ఉందా లేదా, ఒక కాంటెక్స్ట్లో ఉందా లేదా. అంటే చాలా పదాలకి వేరే అర్థాలు ఉంటాయి కదా. అలా సేమ్ కాంటెక్స్ట్లో మీరు అనుకుంటున్న కాంటెక్స్టా కాదా అది పదం అనేది మీరు తెలుసుకోవడానికి కూడా ఇక్కడ డెఫినేషన్ ఇస్తామన్నమాట. చూడండి, ఈ డెఫినేషన్ చూస్తే శరీర్ కా అసామాన్య రూప్సే ఉచ్చ తాపమాన్ అంటే శరీరం యొక్క అసామాన్య రూప్సే అంటే అబ్నార్మల్గా ఉండే ఉచ్చ తాపమాన్. ఉచ్చ అంటే హై అనమాట, తాపమాన్ అంటే టెంపరేచర్. ఉచ్చ తాపమాన్ శరీర్ కా అసామాన్య రూప్సే ఉచ్చ తాపమాన్ అంటే శరీరం యొక్క అబ్నార్మల్ హై టెంపరేచర్ని మనం జ్వరం అంటాం. నార్మల్గా ఏదో టెంపరేచర్ ఉంటుంది మన బాడీకి, ఒక అది కాకుండా అబ్నార్మల్గా టెంపరేచర్ ఆటోమేటిక్గా హై టెంపరేచర్ వస్తే దాన్ని మనం జ్వరం అంటాం, అంతే కదా. సో కరెక్ట్, ఇది ఎగ్జాక్ట్గా ఇచ్చింది, మనం అనుకున్న పదాన్ని ప్రాపర్గా ఇచ్చింది, చూసారా. సో ఇలా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఉపయోగపడే డిక్షనరీ అది. నేను మీకు ఫస్ట్ కామెంట్లో అలాగే మన డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ పోస్ట్ చేస్తాను, చూడండి. అది లింక్ సేవ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. ఓకే, మీకు ఎప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా హువా అనేది ఎప్పుడైనా కూడా ఒక పుంలింగ శబ్దం పైన ఉపయోగిస్తాం అన్నమాట. మరి అయ్యింది అని చెప్పడానికి, ఓకే, అయ్యింది, అయ్యాడు ఇలా చెప్పడానికి అనమాట. ఓకే, లడకా పాస్ హువా అంటే లడకా అంటే ఆ పిల్లవాడు, పాస్ హువా అంటే పాస్ అయ్యాడు. ఓకే, పరీక్షమే పాస్ హువా, లడకా పరీక్షమే పాస్ హువా అంటే అర్థం ఏంటి, బాలుడు పరీక్షల్లో పాస్ అయ్యాడు అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ హుయే. ఈ హుయే అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, మన సెకండ్ వర్డ్ హుయే ఎప్పుడు యూజ్ చేస్తాం. ఇది పుంలింగం అయ్యి ఉండి బహువచనానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, పుంలింగ బహువచనానికి ఉపయోగిస్తాం. అలాగే ఎవరికైనా కూడా రెస్పెక్ట్ ఇస్తూ గౌరవం ఇచ్చేటప్పుడు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. లడ్కే పాస్ హుయే. ఓకే, లడక అంటే ఒక అబ్బాయి గురించి మాట్లాడినప్పుడు లడక అంటాం. లడక అంటే ఒక అబ్బాయి. లడికే అంటే ఎక్కువ మంది అబ్బాయిలు అనమాట. లడికే పాస్ హుయే అంటే అబ్బాయిలు పాస్ అయ్యారు, పిల్లవాళ్ళు పాస్ అయ్యారు. ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నప్పుడు హుయే యూజ్ చేసాం అనమాట. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. దీన్ని మీరు
మన బుక్లో పేజ్ నెంబర్ 63 ఓపెన్ చేశారనుకోండి, పేజ్ నెంబర్ 63 మన స్పోకెన్ హిందీ బుక్ మీ దగ్గర ఉన్నట్టయితే ఓకే, పేజ్ నెంబర్ 63 ఓపెన్ చేస్తే అక్కడ నేను ఇచ్చాను యాక్చువల్గా. ఓకే, భూతకాలకు సంబంధించిన పేజ్ నెంబర్ 64 చూడండి. ఓకే, 63 నుంచి స్టార్ట్ అవుతాయి ఈ టేబుల్ వచ్చేసరికి. ఓకే, దాంట్లో 64 పేజ్ నెంబర్ 64లో ఒక టేబుల్ ఉంటుంది మీకు. ఆ టేబుల్లో హోనా అనే వర్బ్ పాస్ట్ టెన్స్కి వెళ్ళేసరికి ఎలా మారుతుంది అనేది ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, హోనా కాస్త హువా, హుయే, హుయి, హుయిగా ఎలా మారుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అర్థమైందా మీకు? సో ప్రతి కాన్సెప్ట్ కూడా మన స్పోకెన్ హిందీ బుక్లో అవైలబుల్గా ఉంటుంది. హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఇస్ ద బెస్ట్ బుక్ అనమాట. ఓకే, సో నేను ఇక్కడ పేజ్ నెంబర్ చెప్తూ ఉంటాను. మీకు చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన బుక్లో ఏ పేజెస్లో ఉన్నాయో కూడా మీకు చెప్తూ ఉంటాను. మీరు అవి రిఫర్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో అలా పాస్ట్ ఫామ్ హువా, హుయే ఈ రెండు గురించి చెప్పుకున్నాం మనం. చూడండి, లడికే పాస్ హుయే అంటే అబ్బాయిలు పాస్ అయ్యారు, పిల్లవాళ్ళు పాస్ అయ్యారు అని చెప్తున్నాం. అలాగే పితాజీ రిటైర్ హుయే, పితాజీ నాన్నగారు, రిటైర్ హుయే రిటైర్ అయ్యారు. ఓకే, హోగయే అనొచ్చు లేదా హుయే అనొచ్చు. రిటైర్ హోగయే రిటైర్ అయిపోయారు, రిటైర్ హుయే రిటైర్ అయ్యారు. ఇలా నాన్నగారు అనే ఒక్క పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి గౌరవంగా మనం చెప్పేటప్పుడు హుయే అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా మీకు? ఓకే, నెక్స్ట్ మరి హుయే ఎప్పుడు యూజ్ చేస్తాం అని అడిగినట్టయితే హుయేని స్త్రీలింగ ఏకవచన బహువచనాలకు ఉపయోగిస్తాం అనమాట. స్త్రీలింగ ఏకవచన బహువచనాలకు ఉపయోగిస్తాం. ఓకే, అంటే స్త్రీలింగ ఒక లేడీ లడికి పాస్ హుయి అంటాం. లడికి పరీక్షామే పాస్ హుయి అంటే అర్థం ఏంటి? అమ్మాయి ఎగ్జామ్లో పాస్ అయ్యింది. ఇక్కడ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ హుయి అనేది చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా మీకు? ఓకే, అదే లడికియా అమ్మాయిలు అని చెప్పాలనుకున్నప్పుడు లడికియా పాస్ హుయి పైన డాట్ కూడా వస్తుంది యాక్చువల్గా. ఓకే, గ్రామటికల్గా మనం మాట్లాడాలనుకున్నప్పుడు దాన్ని ముక్కుతో ప్రొనౌన్స్ చేయాలన్నమాట. హుయి అని పలకాల్సి ఉంటుంది. ఓకే, లడికియా పాస్ హుయి అమ్మాయిలు పాస్ అయ్యారు. లడికి పాస్ హుయి, లడికియా పాస్ హుయి ఇద్దరికి కూడా ఈ హుయి అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. కల్ బారిష్ హుయి, కల్ నిన్న, బారిష్ హుయి వర్షం పడింది. అలాగే మీకు పెళ్ళి అయిందా అని ఎవరిని అడిగారు అనుకోండి, నాకు పెళ్ళి అయిందని చెప్పాలనుకోండి, మేరీ షాదీ హుయి నాకు పెళ్ళయింది. షాదీ అంటే పెళ్ళి. ఓకే, ఇది స్త్రీలింగ పదం అనమాట. ఎలా తెలుస్తాయి మనకి ఇవి? రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కూడా మీరు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకప్పుడు మీరు నేటివ్ హిందీ స్పీకర్స్లో చాలా చక్కగా స్త్రీలింగ పుల్లింగాలకు ఇబ్బంది లేకుండా మాట్లాడవచ్చు అనమాట. అర్థమైందా? చూడండి, వర్షాన్ని హిందీలో ఏమంటారు? బారిష్ అంటారు. ఇది చూడండి ప్రక్కనే స్త్రీలింగ్ అని చెప్పేసి రాస్తుంది చక్కగా. అంటే ఇది స్త్రీలింగ పదం అనమాట. కాబట్టి బారిష్ అని ఎప్పుడు వచ్చినా కూడా హుయి అనేది వస్తుంది అనమాట. బారిష్ హుయి. ఓకే, బారిష్ హో రహీ హై అంటే ఇప్పుడు కురుస్తూ ఉంది. ఎక్కడ పెట్టినా కూడా బారిష్ ప్రక్కన ఈ కారాంత శబ్దాలను ఉపయోగిస్తాం అనమాట. ఎందుకంటే బారిష్ అనేది స్త్రీలింగ పదం కాబట్టి. అలాగే ఇక్కడ మన డిక్షనరీలో చూడండి అర్థాన్ని ఇవ్వడమే కాకుండా డెఫినేషన్ ఇవ్వడమే కాకుండా సమానార్థ పదాలు కూడా ఇస్తాం అనమాట. అంటే వాటికి ఈక్వలెంట్గా ఉండే మీనింగ్స్ ఇచ్చే సినోనిమ్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, జల్ వృష్టి అంటే జల వృష్టి అనేది వర్షానికి మరొక పదం. అలాగే బర్సాత్ అని కూడా చెప్తాం. ఓకే, అలాగే మేఘవృష్టి, అలాగే జలవృష్టి, అలాగే బర్సాత్. ఇలా మనం జలధార, వాన ఇలా చెప్పే సందర్భాల్లో ఈ బారిష్కి కావాల్సిన పదాలన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తాం అన్నమాట యాక్చువల్గా. ఓకే, చాలా బాగా ఉపయోగపడుతుంది. డిక్షనరీ మాత్రం ఎట్టి పరిస్థితులను మీరు మిస్ అవ్వకండి. అది ఆ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకే, అలాగే పెళ్ళి అని టైప్ చేశారనుకోండి ఇక్కడ. ఓకే, చూడండి పెళ్ళిని హిందీలో షాదీ అంటారు. వివాహాన్ని చెప్పొచ్చు. వివాహ అనేదేమో మెయిల్ మ్యాస్కులైన్ జెండర్ వర్డ్ అనమాట. షాదీ అనేది ఏంటంటే ఫెమినైన్ జెండర్ వర్డ్. ఓకే, స్త్రీలింగ పదం అనమాట. కాబట్టి షాదీ తర్వాత ఇప్పుడు కూడా హుయి వస్తుంది. మేరీ షాదీ హుయి అంటే నాకు పెళ్ళి అయ్యింది అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? బారిష్ హుయి, షాదీ హుయి, మీటింగ్ హుయి, ఇలా మీటింగ్ జరిగింది, మీటింగ్ అయ్యింది అని చెప్పే సందర్భాల్లో యూజ్ చేస్తాం. ఇది ఒక యూసేజ్ అనమాట. ఓకే, సో ఈ హువా, హుయే, హుయీలు చాలా ఎక్కువగా హిందీలో యూజ్ చేస్తాం కాబట్టి వీటికి ఎక్కువ యూసేజ్ కూడా అంటే ఎక్కువ ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట. దాని గురించి దీన్ని ఒక
ఎక్కువ టైం తీసుకుని నేను చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? ఓపికగా వినండి, మీకు చాలా చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మనం జరుగుతూ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు తా హువా, తే హుయే, తీ హుయి. ఓకే, ఇవి యూజ్ చేసి చెప్తాం అనమాట. అంటే హువా, హుయే, హుయీలకు ముందు తా, తే, తీలు యాడ్ చేస్తాం. తా హువా, తే హుయే, తీ హుయి ఇలా చెప్తాం అనమాట. ఓకే, సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు యూట్యూబ్లో కంటిన్యూస్గా రావాలి అని మీకు యూట్యూబ్కి చెప్పాలి, మీరు నాకు ఈ వీడియో నచ్చింది, సో ఇలాంటి వీడియోస్ నాకు మరిన్ని పంపించు అని యూట్యూబ్కి మీరు చెప్పాలంటే ఈ వీడియోని లైక్ చేయాలి. ఓకే, ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి హిందీ నేర్చుకోవడానికి కావాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఇవన్నీ మీకు వస్తూ ఉంటాయన్నమాట, మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఓకే, సో లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. ఓకే, యూట్యూబ్ మీకు సెండ్ చేస్తూ ఉంటుంది, మీ మొబైల్ స్క్రీన్ పైకి సెండ్ చేస్తూ ఉంటుంది. ఓకే, చూడండి. ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు తా హువా, తే హుయే, తీ హుయి అని చెప్పొచ్చు అనమాట. చూడండి, ఏదైనా ఒక పని చేస్తూ అని అర్థం, చేస్తూ, వెళుతూ, తింటూ ఇలా చెప్తాం అన్నమాట. చూద్దాం, ఈ తా హువా చూద్దాం ఫస్ట్. मैंने एक रोता हुआ बच्चा देखा, రోతే హుయే బచ్చే కో దేకా లేదా రోతా హువా బచ్చా దేకా, రెండు కూడా చెప్పొచ్చు అనమాట. मैंने నేను, ఏక్ ఒక, రోతా హువా అంటే ఏడుస్తున్నా, బచ్చా అంటే పిల్లవాడు, దేఖా అంటే చూశాను, నేను ఒక ఏడుస్తున్న పిల్లవాడిని చూశాను. అంటే ఏడవడం అనే పని జరుగుతుందన్నమాట, అర్థమైందా? అర్థం, ఏడుస్తున్నాడు. मैंने एक रोता हुआ बच्चा देखा, मैंने एक रोते हुए बच्चे को देखा. కో ప్రత్యయాన్ని యాడ్ చేస్తే రోతే హుయే బచ్చే అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. రోతే హుయే బచ్చే కో దేకా అంటే నేను ఒక ఏడుస్తున్న పిల్లవాడిని చూశాను. నెక్స్ట్, అలాగే తే హుయే ఎప్పుడు వస్తుంది? ఖేల్తే హుయే బచ్చే మేరే దోస్త్ హై. అక్కడ ఆడుతున్న పిల్లవాళ్ళు నా స్నేహితులు. ఖేల్తే హుయే బచ్చే అంటే అర్థం ఏంటి? ఆడుతున్న పిల్లవాళ్ళు నా స్నేహితులు. మేరే దోస్త్ హై. ఖేల్తే హుయే అంటే ఆడుతున్న, రోతా హువా అంటే ఏడుస్తున్న పిల్లవాడు అంటే రోతా హువా లడక లేదా బచ్చా. అర్థమైందా? అదే ఎక్కువ మంది పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, రోతే హుయే బచ్చే అని చెప్తాం. రోతా హువా బచ్చా అంటే ఒక అబ్బాయి గురించి చెప్పేటప్పుడు, రోతే హుయే బచ్చే అంటే ఎక్కువ మంది వాళ్ళ గురించి చెప్పేటప్పుడు. అర్థమైందా? అలాగే ఖేల్తా హువా లడక అంటే ఒక అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం. ఖేల్తే హుయే లడికే అంటే ఆడుతున్న పిల్లవాళ్ళు ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం. మీకు అర్థమైందా? అలా. నెక్స్ట్ మళ్ళీ తీ హుయి అంటే ఏంటి అంటే ఇక్కడ అమ్మాయిల గురించి మాట్లాడతాం. ఓకే, ఏం చెప్తాం చూడండి. చల్తీ హుయి బస్. ఇక్కడ బస్ అనేది ఏంటంటే గాడి అనమాట. గాడి అనేది హిందీలో చూడండి స్త్రీలింగ పదంలోకి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బండిని హిందీలో గాడి అంటారు అనమాట. ఓకే, గాడి అంటే స్త్రీలింగ పదం ఇది. ఓకే, చల్తీ హుయి గాడి అంటే అర్థం ఏంటి? నడుస్తున్న బండి అనమాట. చల్తీ హుయి గాడి మే, చల్తీ హుయి బస్ మే, చల్తీ హుయి కార్ మే ఇలా చెప్తాం. మత్ చడో ఎక్కకు, చల్తీ హుయి గాడి మే మత్ చడో. వెళుతూ ఉన్న బస్ ఎక్కకు, వెళుతూ ఉన్న వాహనం ఎక్కకు అని మీరు చెప్పాలనుకున్నప్పుడు చల్తీ హుయి అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ గాడి అనేది స్త్రీలింగ పదం కాబట్టి చల్తీ హుయి. అదే మీరు రోతీ హుయి బచ్చి అన్నారు. బచ్చి అంటే పిల్ల, ఓకే, అమ్మాయి అనమాట. రోతీ హుయి బచ్చి అంటే ఏడుస్తున్న అమ్మాయి. హస్తీ హుయి బచ్చి నవ్వుతున్న అమ్మాయి. అర్థమైందా? ఇలా ఏదైనా కూడా ఒక పని చేస్తూ ఉన్నా అని చెప్పాలనుకున్నప్పుడు ఈ హువా హుయే హుయేల్ని తా తేతీలు, ఆ హువా హుయే హుయేల్కి తా తేతీలు యాడ్ చేస్తాం. తా హువా, తే హుయే, తీ హుయి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. ఓకే, ఏదైనా ఇలా వస్తున్నా వెళుతున్నా, ఓకే, సో ఆడుతున్నా, ఓకే, వస్తున్న వాళ్ళు అంటే ఆతే హుయే లోగ్ అంటే వస్తున్న వాళ్ళు. ఓకే, ఎవరో ఈదుతున్నారు, అక్కడ నీటిలో ఈదుతున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. ఎలా చెప్తారు మీరు? తైర్తే హుయే లోగ్. తైర్తే హుయే లోగ్ అంటే ఈదుతున్న వాళ్ళు. క్లియరా? మీకు అర్థమైందా? సో ఇలా ఎక్కువ మంది గురించి మాట్లాడవచ్చు. తైర్తీ హుయి ఔరత్, ఈదుతున్న స్త్రీ.
తైర్తా హువా ఆద్మీ, ఆ ఈదుతున్న మనిషి, మగవాడు. సో ఇలా మనం తాహువా, తేహుయే, తీహుయేలు యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం రెండు ఈ హువా, హుయే, హుయేలకి ఇప్పటివరకు రెండు ఉపయోగాలు నేర్చుకున్నాం. మొదటిది ఏంటి, ఏదైనా ఒక పని జరిగింది లేదా ఏదైనా అయ్యింది అని చెప్పడానికి హువా, హుయే, హుయేలను ఉపయోగిస్తాం పాస్ట్ ఫామ్గా, హోనాకి పాస్ట్ ఫామ్గా. రెండవది ఏంటి, ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది, ఓకే, ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ తాహువా, తేహుయే, తీహుయేలు యాడ్ చేస్తాం అనమాట. అర్థమైందా, ఉపయోగిస్తాం. అదే కొంతమంది ఏంటంటే రహాహువా అని కూడా చెప్తూ ఉంటారు. ఓకే, తాహువా, తేహుయే, తీహుయే బదులు రహా, రహే, రహీలతో రహాహువా, రహే, హుయే, రహీ, హుయే అని చెప్తూ ఉంటారు. అంటే వెళుతూ ఉన్న బస్సు, ఓకే, జా రహీ హుయీ గాడి అని చెప్తూ ఉంటారు. కొన్ని ఏరియాస్లో ఇది యూసేజ్లో కూడా ఉంది, కానీ ఇది గ్రామటికల్గా రాంగ్ అనమాట. గ్రామటికల్లీ రాంగ్. ఎలా యూజ్ చేస్తారు, తాహువా, తేహుయే, తీహుయే యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా? చూడండి, జార్ రహా హువా ఆద్మీ, సో రహా హువా ఆద్మీ అంటే అది తప్పు అనమాట. ఏమనాలి, జాతా హువా ఆద్మీ, సోయా హువా ఆద్మీ ఇలా చెప్పాలన్నమాట. జాతా హువా ఆద్మీ వెళుతున్న వ్యక్తి, సోయా హువా ఆద్మీ నిద్రపోయిన వ్యక్తి. ఇలా ఈ హువా, హుయే, హుయేల్ని ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. రహా, రహే, రహీలతో యూజ్ చేయకూడదు గ్రామటికల్లీ. నెక్స్ట్, మరి విశేషణంగా, క్రియా విశేషణంగా వీటిని యాడ్జెక్టివ్గా అలాగే యాడ్వర్బ్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. చూద్దాం ఒకసారి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది. ఆల్రెడీ మనం విశేషణంగా చూసాం యాక్చువల్గా. ఏదైతే రోతా హువా బచ్చా అంటే అర్థం ఏంటి, ఏడుస్తున్న పిల్లవాడు. ఏ పిల్లవాడు, చాలామంది పిల్లవాళ్ళు ఉన్నారు అక్కడ, చాలామంది అబ్బాయిలు ఉన్నారు అక్కడ. ఓకే, దాంట్లో ఒక అబ్బాయి మాత్రం ఏడుస్తున్నాడు. ఓకే, ఆ ఏడుస్తున్న పిల్లవాడిని పిలవండి. ఆ ఏడుస్తున్న పిల్లవాడు ఎవరు, ఇలా ఏదైనా ఆ పర్టికులర్ పర్సన్ని ఐడెంటిఫై చేస్తూ సెపరేట్ చేయాలి. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక్కడిని సెపరేట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఏడవడం అనే పని ఏదైతే ఉందో ఆ పనిని బేస్ చేసుకుని అతన్ని రికగ్నైజ్ చేస్తాం అన్నమాట, సెపరేట్ చేస్తాం అనమాట. ఏడుస్తున్న పిల్లవాడు, ఆ పిల్లవాడిలో ఎవరు, ఏ పిల్లవాడు, ఏడుస్తున్న పిల్లవాడు అని చెప్పేటప్పుడు రోతా హువా లడక అని చెప్పొచ్చు అనమాట. రోతా హువా బచ్చా, రోతా హువా లడక. అర్థమైందా? ఇది ఇక్కడ ఎలా, ఈ రోతా హువా అనేది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక యాడ్జెక్టివ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే అతను ఎవరు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో అతను ఎవరు అనేది చెప్తుందనమాట. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో ఆ పర్సన్ని ఐడెంటిఫై చేయడానికి, ఆ పర్సన్ని సెపరేట్ చేయడానికి ఆ గ్రూప్ నుంచి మనకి ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైందా? రోతా హువా. ఓకే, హస్తా హువా లడక అంటే నవ్వుతున్న అబ్బాయి. హస్తీ హుయి లడికి, ఆ నవ్వుతున్న అమ్మాయి. చాలామంది అమ్మాయిలు ఉన్నారు అక్కడ. దాంట్లో ఆ అమ్మాయిని పిలువంటే ఏ అమ్మాయిని పిలవాలి, అంతే కదా, చాలామంది అమ్మాయిలు ఉన్నారు అక్కడ. దాంట్లో ఆ అమ్మాయిని పిలువన్నాం మనం ఎవరినో, ఏ అమ్మాయిని పిలవాలి, చాలామంది ఉన్నారు అక్కడ, దాంట్లో ఏ అమ్మాయిని పిలవాలి అంటే ఆ నవ్వుతున్న అమ్మాయిని పిలువు, ఆ నవ్వుతున్న అమ్మాయిని పిలువు. హస్తీ హుయి లడికీకో బులావో. అర్థమైందా మీకు? ఓ హస్తీ హుయి లడికీకో బులావో అంటే అర్థం ఏంటి, ఆ నవ్వుతున్న అమ్మాయిని పిలువు. ఉస్ హస్తీ హుయి లడికీకో బులావో అంటే ఉస్ రోతీ హుయి లడికీకో బులావో, ఆ ఏడుస్తున్న అమ్మాయిని పిలువు, నవ్వుతున్న అమ్మాయిని పిలువు. ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. ఓకేనా? సో అంటే ఇక్కడ విశేషణంగా ఉపయోగపడింది. మరి క్రియా విశేషణం అంటే ఏంటి? క్రియా విశేషణం అంటే ఏంటి అంటే యాడ్వర్బ్ అంటాం ఇంగ్లీష్లో మనం. ఈ యాడ్వర్బల్ ఆ కేసులో కూడా మనం ఈ తాహువా, తీహుయేని యూజ్ చేయలేం, కానీ తేహుయేని మాత్రం యూజ్ చేస్తాం అనమాట. ఒక పనిని వర్ణించినప్పుడు, అంటే ఒక పని ఎలా జరుగుతుంది, ఒక పని ఎలా జరుగుతుంది అని చెప్పడానికి, ఒక పనిని వర్ణించేటప్పుడు, ఒక వర్బ్ని వర్ణించడానికి యాడ్వర్బ్ యూజ్ అవుతుంది అనమాట. అర్థమైంది? ఒక మనిషిని కానీ, జంతువుని కానీ, వస్తువుని కానీ వర్ణించడానికి ఏమో యాడ్వర్బ్ యూజ్ అయితే, యాడ్జెక్టివ్ యూజ్ అయితే, ఒక పనిని వర్ణించడానికి యాడ్వర్బ్ యూజ్ అవుతుంది. అర్థమైందా? అలా ఒక పనిని వర్ణించినప్పుడు కర్త ఆడవారా మగవారా అనే సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా తే హుయే మాత్రమే వస్తుంది. ఓకే, వహ్ రోతే హుయే బోలా. వహ్ రోతే హుయే బోలా అంటే అర్థం ఏంటి? అతను ఏడుస్తూ చెప్పాడు. వహ్ అతడు, రోతే హుయే అంటే ఏడుస్తూ బోలా చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏడుస్తూ చెప్పాడు. ఇక్కడ చెప్పడం ఎలా చెప్పాడు అంటే ఏడుస్తూ చెప్పాడు. అర్థమైందా? ఓ రోతా హువా లడక రోతే హుయే బోలా అంటే అర్థం ఏంటి? ఆ ఏడుస్తున్న పిల్లవాడు ఏడుస్తూ చెప్పాడు. ఒక ఏడుస్తున్న పిల్లవాడు అన్నప్పుడేమో అది రోతా హువా బచ్చా అన్నాం మనం. అర్థమైందా? అక్కడ రోతా హువా అనేది విశేషణం అవుతుంది.
అదే ఏడుస్తూ చెప్పాడు, ఎలా చెప్పాడు? ఏడుస్తూ చెప్పాడు. ఇక్కడ చెప్పాడు అనేదాన్ని ఎలా చెప్పాడో చెప్తుంది కాబట్టి ఇక్కడ రోతే హుయే అని చెప్పొచ్చు అనమాట. రోతే హుయే, ఇక్కడ తే హుయే యూజ్ చేస్తాం. అంటే ఏడుస్తూ చెప్పాడు. ఇక్కడ క్రియా విశేషణంగా రోతే హుయే అనేది క్రియా విశేషణంగా ఇక్కడ ఉపయోగపడుతుంది. అక్కడ రోతా హువా అనేది విశేషణంగా ఉపయోగపడుతుంది. అక్కడ అబ్బాయిని డిస్క్రైబ్ చేస్తుంది, ఇక్కడేమో పనిని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఎలా చెప్పాడనేది డిస్క్రైబ్ చేస్తుంది. వ హస్తే హుయే ఆయి. ఓకే, వ హస్తే హుయే ఆయి అంటే ఆమె నవ్వుతూ వచ్చింది, ఆమె నవ్వుతూ వచ్చింది. ఓకే, చెప్పాను నేను యాక్చువల్గా ఈ హువా హుయే హుయి పైన ఈ వీడియో ఒక్కటి చూస్తే మీరు పిహెచ్డి చేసినాడని చెప్పాను. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి నా క్లాసెస్ తీసుకుంటాను నేను యాక్చువల్గా. సో అలా ఈ హువా హుయే హుయి మీద కంప్లీట్గా నా నాలెడ్జ్ అంతా కూడా ఒక పేజ్లో పెట్టి మీకు ప్రజెంట్ చేస్తూ ఈ క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ అంటే ఇంత ఇన్ఫర్మేషన్ వీటి మీద ఎవరు ఛాన్సే లేదు. ఓకే, సో అందు గురించి చాలా క్లియర్గా చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ చూడండి. వీడియో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే. ఏ కాన్సెప్ట్ అర్థం కాలేదో నేను దానిపైన వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా. వహ్ హస్తే హుయే ఆయి అంటే ఆమె నవ్వుతూ వచ్చింది. వహ్ హస్తే హుయే ఆయి ఆమె నవ్వుతూ వచ్చింది. చూసారా, ఇక్కడ పైనేమో అతను ఏడుస్తూ చెప్పాడని చెప్పడానికి కానీ, ఇక్కడ ఆమె నవ్వుతూ వచ్చింది అని చెప్పడానికి కానీ, రెండిటికి కూడా అక్కడ పురుషుడు, ఇక్కడ స్త్రీ, స్త్రీలింగ పుల్లింగాల వేరియేషన్ ఉంది. కర్త పై ఎగ్జాంపుల్లోనేమో పురుషుడు, కింద ఎగ్జాంపుల్లో స్త్రీ, అయినా కూడా తే హుయే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇది క్రియా విశేషణంగా ఉపయోగపడుతుంది. ఎలా వచ్చింది? నవ్వుతూ వచ్చింది. ఓకే, వ హస్తి హుయి ఆయి అంటే ఆమె నవ్వుతూ వచ్చింది. అతను ఎలా చెప్పాడు? ఏడుస్తూ చెప్పాడు. రోతే హుయే బోలా. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. సో అలా క్రియా విశేషణంగా రెండు విధాలుగా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా చూడండి, పని పూర్తయి ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక పని పూర్తయి అదే స్థితిలో ఉన్నప్పుడు మనం ఆ హువా ఏ హుయే ఈ హుయి. ఓకే, హువా హుయే హుయీలకి ముందు ఆ ఏ ఈలు కానీ యా ఏ ఈలు కానీ యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, చూద్దాం ఒకసారి. అంటే ఇది పాస్ట్ పార్టిసిపల్స్ అనమాట. ఇవేంటివి? పాస్ట్ పార్టిసిపల్. తాతేతీలు అనేవి ప్రజెంట్ పార్టిసిపల్స్ అంటే వర్తమానకాలిక కృదంత అనమాట. ఇదేంటిది? భూతకాలిక కృదంతలో ఆ హువా ఏ హుయే ఈ హుయి ఇవన్నీ కూడా విశేషణాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఒక పని పూర్తయిన తర్వాత ఆ వస్తువు లేదా ఆ వ్యక్తి ఆ పని యొక్క ఫలితంలో ఉన్నప్పుడు దీన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆహువాని లిఖాహువా పత్ర అంటాం. లిఖాహువా పత్ర అంటే వ్రాసి ఉన్న ఉత్తరం. రాసేసాం, ఆ రాసి ఉన్న ఉత్తరం తీసుకురా అని చెప్పాలనుకున్నప్పుడు ఉస్ లిఖే హుయే పత్రకో లే ఆవో, ఉస్ లిఖే హుయే పత్ర లే ఆవో అంటే ఆ రాసి ఉన్న ఉత్తరం తీసుకురా అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ టూటా హువా షీషా అంటే పగిలిన అర్థం. టూటా హువా అంటే పగిలి ఉన్న, ఆ పగిలి ఉన్న అర్థం దగ్గరికి వెళ్ళకు. ఓకే, ఉస్ టూటే హుయే షీషే కే పాస్, ఉస్ టూటే హుయే షీషే కే పాస్ మత్ జావో అంటే ఆ పగిలి ఉన్న అర్థం దగ్గరికి వెళ్ళకు. టూటే హుయే షీషే అంటే పగిలి ఉన్న అర్థం అనమాట. ఓకే, టూటా హువా షీషా అంటే పగిలి ఉన్న అర్థం. ఇక్కడ కే పాస్ యాడ్ చేస్తాం కాబట్టి టూటే హుయే షీషే కే పాస్ మత్ జావో అంటాం. అర్థమైందా? నెక్స్ట్, మరి ఏ హుయే ఎప్పుడు యూజ్ చేస్తాం? పుల్లింగ బహువచనానికి ఉపయోగిస్తాం అనమాట. ఎలా చూడండి, లిఖే హుయే పత్ర అంటే ఎక్కువ ఉత్తరాలు అన్నమాట. ఎక్కువ ఉత్తరాల గురించి మాట్లాడేటప్పుడు పత్ర అంటే ఉత్తరాలు రెండు వస్తాయి. ఏకవచనం బహువచనాల్లో పత్రే. ఓకేనా? సో లిఖే హుయే పత్ర అంటే రాసి ఉన్న ఉత్తరాలు, రాసేసి ఉన్న ఉత్తరాలు. ఓకే, ఓ లిఖే హుయే పత్రోంకో ఆ రాసి ఉన్న ఉత్తరాలను. ఓకే, లిఖే హుయే పత్ర అంటే రాసి ఉన్న ఉత్తరాలు అనమాట. నెక్స్ట్ టూటే హుయే ఖిలౌనే, ఖిలౌనా అంటే బొమ్మ ఒకటి. ఓకే, టూటే హుయే ఖిలౌనే అంటే పగిలిపోయిన బొమ్మలు అనమాట. ఇక్కడ బొమ్మలు ఎక్కువ కాబట్టి టూటే హుయే అని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ హుయి ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్త్రీలింగ ఏకవచన బహువచనాలకు ఉపయోగిస్తాం. ఓకే, లిఖీ హుయి కితాబ్, లిఖీ హుయి కవిత, లిఖీ హుయి కహానీ. ఈ కహానీ కానీ కవిత కానీ కితాబ్ కానీ ఇవన్నీ స్త్రీలింగ పదాలు అన్నమాట. కాబట్టి లిఖీ హుయి కితాబ్ అంటే వ్రాసి ఉన్న పుస్తకం, లిఖీ హుయి కవిత రాసి ఉన్న కవిత.
లిఖీ హుయి కహానీ, కహీ హుయి కహానీ అంటే చెప్పిన, సునాయి హుయి కహానీ అంటే వినిపించిన కథ. ఓకే, సునాయి హుయి కవిత అంటే వినిపించిన కవిత. సునానా అంటే వినిపించడం. టూటీ హుయి కుర్సీ అంటే పగిలిపోయిన కుర్చీ. కుర్సీ స్త్రీలింగ పదం కాబట్టి ఇక్కడ ఏమంటాం మనం? టూటీ హుయి కుర్సీ అంటాం అన్నమాట, అంటే పగిలిపోయిన కుర్చీ. సో ఇలా మనం ఆ హువా, ఏ హుయే, ఈ హుయి వీటిని యూజ్ చేస్తాం. అంటే హువా, హుయే, హుయికి ముందు ఆ, ఏ, ఈలు యాడ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఏ పుస్తకం అది? వ్రాసిన పుస్తకం, రాయని పుస్తకాలు చాలా చాలా బుక్స్ ఉన్నాయి. యాక్చువల్గా హోంవర్క్ రాయవలసిన బుక్స్ చాలా ఉన్నాయి, కానీ దాంట్లో ఒక బుక్ కంప్లీట్ చేసాం మనం. ఓకే, సో ఆ రాసిన పుస్తకం బ్యాగ్లో పెట్టేసుకో. ఓకే, పిల్లవాడు చెప్తున్నాను అనమాట, ఆ రాసేసిన బుక్ బయట ఎందుకు, ఆ రాసిన పుస్తకం బ్యాగ్లో పెట్టేసుకో అని చెప్పాలనుకున్నప్పుడు ఓ లిఖీ హుయి కితాబ్కో బ్యాగ్ మే రఖ్లో, ఓ లిఖీ హుయి కితాబ్కో బ్యాగ్ మే రఖ్లో అంటే ఆ రాసేసిన పుస్తకం బ్యాగ్లో పెట్టేసుకో అని చెప్తాం అనమాట. ఓకే, ఉస్ టూటీ హుయి కుర్సీకో బాహర్ ఫేంక్ దో, ఆ విరిగిపోయిన కుర్చీ బయటపడండి. ఎందుకు అది? ఏదో కుర్చీ పగిలిపోయింది, ప్లాస్టిక్ కుర్చీ పగిలిపోయింది. పగిలిపోతే మనం ఏమంటాం? ఉస్ టూటీ హుయి కుర్సీకో బాహర్ ఫేంక్ దీజియే అంటే బయట పాడేసేయండి, బయట విసిరేసేసేయండి, ఎందుకు మనకది ఇంట్లో అని చెప్పేటప్పుడు టూటీ హుయి కుర్సీ అని చెప్తాం అనమాట. ఇలా అంటే అక్కడ ఏంటనమాట, ఏ కుర్చీ? పగిలిన కుర్చీ. ఏ పుస్తకం? రాసిన పుస్తకం. సో ఉన్న పుస్తకాల్లోంచి ఆ రాసిన అనే పదం ఒక పుస్తకాన్ని సెపరేట్ చేస్తుంది. చాలా కుర్చీలు ఉన్నాయి, దాంట్లో ఆ పగిలిన అనే పదం ఆ పగిలిన కుర్చీని సెపరేట్ చేస్తుంది. కాబట్టి ఇవి విశేషణాలుగా ఇక్కడ బిహేవ్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా? యాడ్జెక్టివ్స్గా బిహేవ్ చేస్తాయి ఇక్కడ. ఓకే, అదే చూడండి నెక్స్ట్ యాడ్వర్బ్గా ఎలా యూజ్ చేస్తాం వీటిని అంటే ఇక్కడ యాడ్వర్బ్ వచ్చేసరికి ఇంతకుముందు తే హుయే వచ్చినట్టు ఇక్కడ ఏ హుయే వస్తుందన్నమాట. ఓకే, చూడండి, ఒక పని జరిగిన విధానాన్ని వివరించడానికి లేదా ఒక పని జరిగి ఎంత సమయం అయింది అని చెప్పడానికి దీన్ని వాడతాము. కర్తతో సంబంధం లేకుండా ఎప్పుడు ఏ హుయే కానీ వస్తాయన్నమాట. అర్థమైందా? ఓకే, వహ్ సిర్ జుకాయే హుయే బైఠా థా, అతను తల దించుకుని జుకానా అంటే వంచుకోవడం అనమాట. ఓకేనా? జుకాయే హుయే బైఠా థా, అతను తల వంచుకుని కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? తల వంచుకొని కూర్చున్నాడు. తల వంచడం అనే పని ముందు చేశాడు, తర్వాత కూర్చున్నాడు. బైఠా థా. ఉస్నే బినా ఖాయే హుయే కామ్ కియా, అతను తినకుండా పనిచేశాడు. బినా ఖాయే హుయే బినా, ఖానా ఖాయే హుయే బినా అంటే బినా ఖానా ఖాయే లేదా బినా ఖానా ఖాయే హుయే. కామ్ కియా అంటే అతను తినకుండా పనిచేశాడు. ఈ విధంగా ఒక క్రియా విశేషణంగా మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, గడిచిన సమయం చెప్పడం గురించి కూడా మనం చెప్పొచ్చు అనమాట. గడిచిన సమయం, ఏదైనా ఒక పని అయిపోయింది, ఓకే, చాలా టైం అయిపోయింది పని అయ్యి, అలాంటప్పుడు ముజే యహ ఆయే హుయే 2 సాల్ హో గయే, ముజే నాకు, యహ ఇక్కడికి, ఆయే హుయే వచ్చి, 2 సాల్ హో గయే అంటే 2 సాల్ హో గయే అంటే నాకు 2 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ వచ్చి. ఓకే, అంటే నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది. రావడం అనే పని జరిగి ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయే హుయే అంటే వచ్చి. అలాగే ఉసే గయే హుయే బహుత్ దేర్ హో గయి, అతను వెళ్ళి ఉండి చాలాసేపు అయింది. గయే హుయే అంటే అతను వెళ్ళి ఉండి చాలాసేపు అయింది. అర్థమైంది? అతను వెళ్ళి చాలాసేపు అయింది. ఇలా ఒక పని చేసి కొంత సమయం అయింది అని చెప్పేటప్పుడు కూడా మనం ఈ హువా, హుయేలకి ఆయేఈలు యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. అర్థమైందా మీకు? సో ఇక్కడ మనం ఈ తాతేతీలతో కానీ లేదా ఆయేఈలతో కానీ మనం హువా, హుయేల్ని ఉపయోగించినప్పుడు ఈ హువా, హుయేల్ని ఆప్షనల్గా తీసుకోవచ్చు అనమాట. అక్కడ ఉంచొచ్చు, ఉంచకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు వాటిని. అర్థమైందా? సో ఒకవేళ అక్కడ యాడ్ చేయకపోయినా పెద్ద ఫరక్ పడదు అనమాట. ఓకే, సేమే వస్తుంది. చూడండి, మేనే ఏక్ రోతా బచ్చా దేకా అంటే నేను ఒక ఏడుస్తున్న పిల్లవాడిని చూశాను. ఓకే, మే ఖేల్తే బచ్చే మేరే దోస్త్ హై, ఓ ఖేల్తే బచ్చే మేరే దోస్త్ హై అంటే ఆడుతున్న పిల్లలు మా స్నేహితులు. ఇలా ఖేల్తే, చల్తీ గాడి అంటే నడుస్తున్న బండి, చల్తీ హుయి గాడి. అక్కడ హువా, హుయేల్ని ఆప్షనల్గా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఆ హువా ఇక్కడ కూడా అంతనమాట. లిఖాపత్ర అంటే వ్రాసిన ఉత్తరం, లిఖా హువా పత్ర లేదా లిఖాపత్ర. ఇక్కడ హువా, హుయేల్ని ఆప్షనల్గా మనం తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా మీకు? సో ఆ విధంగా హువా, హుయేల్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తామో హిందీలో వాటన్నిటి గురించి కూడా మనం చాలా
క్లియర్గా ఈ సెషన్లో నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో ఇలా మీరు నేరుగా మా దగ్గర నుండే మీరు క్లాసెస్ తీసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్గా నేర్చుకుంటూ హిందీ చాలా చక్కగా నేర్చుకోవాలనుకున్నట్టయితే, ఓకే, ఇది మేము ఇక్కడ టీచ్ చేసే హిందీ, క్లాసెస్లో టీచ్ చేసే హిందీ నాట్ ఓన్లీ మాట్లాడడానికే కదనమాట. ఈవెన్ మీరు హిందీలో ఏ లెవెల్లో ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఓకే, లేదా మీ అకాడమిక్ సిలబస్ మీరు ప్రిపేర్ అవుతున్నా, ఏదైనా కూడా మీకు ఇక్కడ టీచ్ చేసే గ్రామర్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, స్పోకెన్ హిందీలోనే మేము కావాల్సినంత గ్రామర్ని మిక్స్ చేస్తూ చాలా చక్కగా సులువుగా హిందీ లాంగ్వేజ్ని నేర్పించడంలో మాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని వేల మందికి ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. వాళ్ళందరూ చక్కగా నార్త్ ఇండియన్ పీపుల్తో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళు జాబ్స్ అండ్ బిజినెసెస్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెల 5, 25 ఈ తేదీల్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, మీరు తెలుగు ద్వారా హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ, ఈ 3 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా మన ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతవరకు చూడగలుగుతారు అంత ఓపిక్గా. సో మీరు చూస్తున్నారంటే మీరు డెఫినెట్గా మన క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ద బెస్ట్ మేము ఇవ్వగలుగుతాం అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒక ½ an hour to 1 hour క్లాస్లో ఇంత చెప్పగలిగితే మీరు నాకు ఒక 2 months ఆఫ్ టైం, 3 months ఆఫ్ టైం మాకు ఇస్తే మిమ్మల్ని ఎంతవరకు మేము తీసుకెళ్ళగలుగుతాం. ఓకే, సో అలా ఆ 3 months కోర్స్ ఉంటుంది. ఆ 3 months కోర్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చాలా చక్కగా హిందీ మాట్లాడగలుగుతున్నారు. ఓకే, సో వివరాలకు మీకు పైన నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి మన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, అలాగే మన స్పోకెన్ హిందీ బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ పర్టికులర్ ఏవైతే లెసన్ ఉందో ఈ లెసన్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ పేజ్ నెంబర్స్ కూడా నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి. యాక్చువల్గా మీకు బినా గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ బినా గురించి మీరు చూడాలనుకున్నట్టయితే, అంటే ఆయే బినా, ఆయే హుయే బినా రాకుండా, ఖాయే హుయే బినా అంటే తినకుండా, బినా ఖానా ఖాయే, బినా ఖానా ఖాయే హుయే అంటే తినకుండా. ఓకే, బినా ఆయే లేదా బినా ఆయే హుయే రాకుండా, ఇలా ఏదైనా ఒక పని చేయకుండా వేరొక పని వేరొక పని చేసామని చెప్పాలనుకున్నప్పుడు ఇది పేజ్ నెంబర్ 88లో ఉందన్నమాట. అలాగే చూడండి నెక్స్ట్, ఏదైనా ఒక పని చేస్తూ అని చెప్పాలనుకున్నప్పుడు తాతేతి ప్లస్ హుయే 93 పేజ్ నెంబర్ 93లో ఉంటుంది. ఓకే, అలాగే ఏదైనా ఒక పని చెయ్యంగానే అని చెప్పడానికి చేస్తూ చేస్తూ, చెయ్యంగానే, చేస్తూ చేస్తూనే ఇలా చెప్పాలనుకున్నప్పుడు 94లో ఉంటుందన్నమాట. అలాగే పూర్ణకాలికృతంత కర్ర అంటాం, ఆ కర్ర వచ్చేసరికి 95లో ఉంటుంది. ఇలా మీరు ఏవైతే 95, 94 ఈ పేజ్ నెంబర్ 90 దగ్గర నుంచి ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్. ఓకే, అలా పేజ్ నెంబర్ 63లో వచ్చేసరికి ఏంటంటే పాస్ట్ ఫామ్ ఉంటుంది. ఏది హువా, హుయే, హుయి పాస్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పేజ్ నెంబర్ 64లో ఉన్నాయి. అర్థమైందా? సో ఇలా ఈ బుక్ ద బెస్ట్ బుక్ అనమాట. హిందీ నేర్చుకోవాలనుకునే తెలుగు వాళ్ళకి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్. ఓకే, ఈ బుక్ అయితే 80% మీరు మిస్ అవ్వద్దు. బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. మేము ఎక్కడైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం. అలాగే ప్రపంచంలో ఎక్కడికైనా కూడా PDF కూడా షేర్ చేయగలుగుతాం. ఓకే, బుక్కి సంబంధించిన సాఫ్ట్ కాపీ మీకు షేర్ చేయగలుగుతాం. మీరు చక్కగా మీరు చదువుతూ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ బుక్స్ కోసం కానీ వెంటనే కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. డిక్షనరీ అయితే 80% మిస్ అవ్వద్దు. ఓకే, ఈ డిక్షనరీకి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్.